రాజ్యలో నల్లగొండ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి. ప్రత్యూష, రేపు కేసీఆర్ గారు హాజరవుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నల్గొండ పట్టణంలోని మరిగూడ బైపాస్ వద్ద దాదాపు 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత ఒక పెద్ద సమస్య పైన పోరాడడానికి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారిని చూడడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తూ ఉన్నారు. కృష్ణానది పరివాహక జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి కూడా లక్షలాది మంది రైతులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఒక సమరశంకం పూరించబోతా ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా నాగార్జునసాగర్ డ్యాం పైన కేంద్ర బలగాలు ఉన్నాయి, ఎవరిని కూడా అడుగు పెట్టనివ్వట్లేదు. ఈ కేంద్ర బలగాలు వెనుకకు పోవడంతో పాటు మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చేదాకా పోరాటం చేస్తామని కూడా రైతులు ప్రతినబుతా ఉన్నారు. ఇక ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు దగ్గర నుండి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎంపీ లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా నల్గొండ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు కంచల భూపారెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ బాధ్యతలు పంచుకొని భారీగా ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. రేపు 3 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు కేసీఆర్ గారు. ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఏ విధంగా పోరాటాన్ని ముందు తీసుకెళ్తారని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది. ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ ఏదైతే కృష్ణా బోర్డు పరిధిలోకి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పోయాయో, నల్గొండ, మహబూబ్నగర్ ఇవన్నీ కూడా ఎడారిగా మారుతున్నటువంటి నేపథ్యంలో రైతులు అయితే ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒక రకమైనటువంటి ప్రమాదం పొంచుకొచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఇన్ని రోజులు కూడా సస్యశ్యామలంగా పండించుకున్నటువంటి భూములను కూడా రేపు బీడు భూములుగా మారబోతున్నాయనే ఒక ఆందోళనతో వారందరూ కూడా ఉన్నారు కాబట్టి మరొక పోరాటానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ గారు ఉక్కు పిడికిలు బిగించారు కాబట్టి కేసీఆర్ గారు వెంట నడవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఎంపీ లింగయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి, కృష్ణానది పరివాహక జిల్లాల నుంచి రైతులు ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? ఇది రైతు గర్జన సభ అంటా ఉన్నారు. రైతుల యొక్క ఆగ్రహం ఇక్కడ మనకు వ్యక్తం అవుతోంది. ఎట్లా ఉంది, ఏం సాధించబోతా ఉన్నారు, ఎట్లా అల్టిమేటం జారీ చేయబోతా ఉన్నారు? ముఖ్యంగా మా నల్గొండ జిల్లాతో పాటు 14 జిల్లాలకు నష్టం జరిగేటువంటి విధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాము కింద ఉన్నటువంటి రైతాంగం ఇవాళ మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చిందని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో రేపు 3 గంటలకు మరి రైతులకు మరి ఈ యొక్క జరుగుతున్న పరిస్థితులను బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, ఉద్యమ నాయకునిగా, గతంలో కూడా కేసీఆర్ గారు ఇదే ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కోదాడి నుంచి హాలియా దాకా పాదయాత్ర చేసిన నాయకుడు కాబట్టి ఈ 2 ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఒప్పజెప్పేటువంటి జీవోను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టిండు. ఖచ్చితంగా కేంద్రానికి ఒప్పజెప్పినట్టయితే ఈ ప్రాంతంలో కనీసం దగ్గర 7 లక్షల ఆయకట్టు మన నల్గొండ జిల్లాలో ఎడమకాల కింద 4.5 లక్షలు, ఏఎంఆర్ కింద 2.5 లక్షలు ఉంది. నష్టం జరుగుతుంది. ఇప్పటికే మన 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 కార్లు నీళ్ళు ఇచ్చిండు. కానీ ఇప్పటికి 2వ కారు నీళ్ళు, త్రాగునీరు కూడా బంద్ చేసినటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అందుకని ఈ ప్రాంతపు రైతులకు అన్యాయం జరగొద్దని చెప్పి ఓ తెలంగాణ వాదిగా కేసీఆర్ గారు నడుం బిగించిండు. బ్రహ్మాండంగా ఇది మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రేపు తరలి వస్తారు. మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత మళ్ళా ఉద్యమంగా మా రైతుల పక్షాన పోరాడుతున్నందుకు స్వాగతం పలకాలని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రేపు తరలి వస్తున్నారు. తీర్మానం పెట్టినప్పటికి కూడా అన్ని కొంత అవాస్తవాలు ఉన్నాయండి. మినిట్స్ ప్రకారం కానివ్వండి, అపెక్స్ కౌన్సిల్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఎట్లా చూస్తూ ఉన్నారు? నిండు సభలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఆరోపణల పట్ల కూడా మీరేం చెప్పబోతున్నారు? నిన్న మననేమో మేము అసలు ఏది కూడా చేయలేదు, మేము దాన్ని ఒప్పుకోలేదు అన్నారు. ఇవాళ తీర్మానం ఉన్నది అని చెప్పి ఎఫ్ఎస్ కమిటీ ఇచ్చిన దీని మీద మళ్ళీ ఒప్పుకున్నారు. మేము కూడా పోరాటం చేస్తాం, మాతోడు కలిసి రానన్నారు. అంటే వాళ్ళు సంతకాలు పెట్టింది ఒప్పుకున్నటువంటిది కూడా కవర్ లేని స్థితికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దిగజారింది. కాబట్టి ఇది వాంటెళ్ళి ఒప్పజెప్పిండ్రు. మళ్ళీ రైతుల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి కేసీఆర్ ఉద్యమం ఎప్పుడైతే తీసుకుండో మళ్ళీ మాట వెనుక తీసుకొని అబద్ధాలు ఆడుతున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క కృష్ణా జలాల విషయంలో పోరాటం ఆగదు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. అయ్యాలు కూడా మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు కావాలని కేసీఆర్ దచ్చుడు, తెలంగాణ వచ్చుడు అని పోరాడిన మహానాయకుడు కేసీఆర్. అందుకని ఆయన ఖచ్చితంగా తీసుకున్నటువంటి దానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. బ్రహ్మాండమైనటువంటి సభ రేపు జరుగుతుంది. దీన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, మీకు చూసి నిన్ననే. కాబట్టి
వీళ్ళ మాటలు ఎవరు ప్రజలు పట్టించుకోరు, చీఫ్ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దాన్ని పక్కకు నెట్టేస్తారు. ఏం కాదు, బ్రహ్మాండంగా మా సభ నడుస్తుంది.